మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని యువ వైద్యులకు పిలుపు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు విచ్చేసిన రాష్ట్రపతి. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్. మెజారిటీ నిర్ణయం మేరకు సభలో బిల్లును ప్రవేశపెట్టిన అర్జున్ రామ్ మేఘ్వాల్. ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగం మరింత బలం చేకూర్చిందన్న అమిత్ షా. వాక్ స్వాతంత్రపు హక్కును కాలరాసేలా నెహ్రూ రాజ్యాంగ సవరణ చేశారని ఆరోపణ. 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ. స్పోర్ట్స్ వర్సిటీ, విశ్వవిద్యాలయాలు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం. అవగాహన లేకుండా అప్పులు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందన్న భట్టి విక్రమార్క. సభలో చర్చకు సిద్ధమని ప్రకటన. చలి తీవ్రత మరో 2 రోజులు కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడి.